మొబైల్ కొనడానికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. బాబాయ్ వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు, నేనైతే వెళ్తున్నా. హైదరాబాద్ హైవే టు విజయవాడ హైవే ఉంది కదా, దగ్గర 300 కిలోమీటర్స్. 1 అవర్కి వచ్చేసి 900 వెహికల్స్ టోల్ ప్లాజా క్రాస్ అయినాయంట. ఓవరాల్ 24 అవర్స్కి 43,000 వెహికల్స్ అయితే క్రాస్ అయినాయంట హైదరాబాద్ టు విజయవాడ హైవేలో. iPhone 15 ఇది. iPhone 15 ఎంత ఉంది? 61,000 ఏమో కాస్ట్ ఉంది iPhone 15. iPhone 16 వచ్చేసేమో 70,900 ఏముంది. ఇది 15, ఇది వచ్చేసేమో 16. ఇది వచ్చేసేమో iPhone 16 ప్లస్, దీని కాస్ట్ వచ్చేసేమో 80,900 ఉంది. iPhone 16 Pro Max 1,34,900 ఉంది దీని కాస్ట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. ఇది వచ్చేసి ఈ రోజు సంక్రాంతి పండుగ రోజు రెండో వీడియో. ఆల్రెడీ వీడియో ఏందనేది తమ్మునేలు చూడగానే అర్థమైందని నేనైతే అనుకుంటున్నా. మొబైల్ కొనడానికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. బాబాయ్ వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు, నేనైతే వెళ్తున్నా. తమ్ముడు అయితే వెనక నుంచి డాక్యుమెంట్స్ తీసుకొస్తాడు. ఈ రోజు అయితే ఇది మనకి సెకండ్ వీడియో. అలాగే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయితే అవ్వండి. ఈ రోజు అయితే వెళ్ళి మనమైతే మొబైల్ అయితే కొందాం మన కొత్తగూడెం బజాజ్ ఎలక్ట్రానిక్స్లో. ఆడ ఏ మొబైల్స్ ఉన్నాయి అని చూసి మంచి మొబైల్ అయితే కొందాం అనుకుంటున్నా. కరెక్ట్గా నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే ఒక మొబైల్ అయితే కొన్నా, ప్లస్ మళ్ళీ ఇదే పండగ రోజు ఇంకో మొబైల్ అయితే పర్చేస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేనైతే ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యా. నేనైతే ప్రతి సంవత్సరం అయితే ఒక మొబైల్ అయితే పర్చేస్ చేస్తూనే ఉంటా. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఒక మొబైల్ కొన్నా, ప్లస్ ఈ ఇయర్ సంక్రాంతికి అయితే ఒకటి కొంటున్నా. కరెక్ట్ 1 ఇయర్ అయితే అయింది నేను మొబైల్ కొని. ఈ ఇయర్ కూడా ఒక మొబైల్ అయితే కొనడానికి అయితే వెళ్తున్నా. నాకైతే మొబైల్లలో నా బ్రాండ్ వచ్చేసి సామ్సంగ్. లాస్ట్ ఇయర్ కూడా సామ్సంగ్ S23 కొన్నా. ఈసారి కూడా సామ్సంగ్లోనే పర్చేస్ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం ఆడికి వెళ్ళిన తర్వాత ఈ రోజుకి ఏ మొబైల్స్ అక్కడ అవైలబుల్ ఉన్నాయో చూసి మంచి ఫ్యూచర్ ఉన్న మొబైల్ అయితే కొందాము. ఇప్పుడైతే సుజాత నగర్ సెంటర్కి అయితే ఎంటర్ అవుతున్నా. తమ్ముడు అయితే వచ్చేసిండు డాక్యుమెంట్స్ తీసుకొని. ఇద్దరం అయితే వెళ్తాము. ఇద్దరు వచ్చేసేమో 2 బండ్లు అయితే తీసుకెళ్తున్నాము. తమ్ముడు బండి నా బండి 2 తీసుకొని అయితే వెళ్తున్నాము. అయితే ఈ మొబైల్ వచ్చేసి నేను తమ్ముడు కోసమని అనుకుంటున్నా. ఆడికి పోయి మంచి మంచి మొబైల్స్ ఏమైనా ఉంటే చూసి నేను కూడా ఒకటి పర్చేస్ చేద్దామని అనుకుంటున్నా. సంక్రాంతి పండుగ రోజు రోడ్లు అన్నీ ఖాళీగా అయితే ఉన్నాయి. రోజు అయితే పక్క నుంచి వెహికల్స్ విపత్సంగా క్రాస్ అయ్యి ఈ రోజు అయితే 1-2 అయితే క్రాస్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. పండగ కదా, అంతా రోడ్ అంతా ఖాళీగా ఉంది, అసలు ఎవ్వరు లేరు. హైదరాబాద్ హైవే టు విజయవాడ హైవే ఉంది కదా, దగ్గర 300 కిలోమీటర్స్. 1 అవర్కి వచ్చేసి 900 వెహికల్స్ టోల్ ప్లాజా క్రాస్ అయినాయంట. ఓవరాల్ 24 అవర్స్కి 43,000 వెహికల్స్ అయితే క్రాస్ అయినాయంట హైదరాబాద్ టు విజయవాడ హైవేలో. ఎన్ని వెహికల్స్ క్రాస్ అయినాయో మీరైతే అర్థం చేసుకోండి. ప్లస్ ఆల్రెడీ మన ఇన్స్టాలో రీల్స్ అన్ని చూస్తూనే ఉన్నారు కదా మీరు, ఎన్ని వెహికల్స్ పాస్ అవుతున్నాయి 3-4 డేస్లో అని. పండగ రోజు అయితే రోడ్ అన్నీ ఖాళీగా లేవు. మన కొత్తగూడెం బజాజ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఇప్పుడైతే వచ్చేసా. బాబాయ్ తమ్ముడు వెనక నుంచి వస్తున్నారు, నేనైతే ఏడో ఉన్నా. బాబు వచ్చేసి ఏడైతే ఉన్నాడు, వాళ్ళైతే వస్తున్నారు. ఏ మొబైల్ కొందాం ఏందని చెప్పి ఇప్పుడు లోపల చర్చించుకొని కొందాము. వాడైతే సామ్సంగ్ అంటాడు, ఏదో ఒకటి దాంట్లో మంచి బ్రాండెడ్ ఫోను చూసి అయితే కొంటాము. ఇప్పుడే అయితే మన బజాజ్ ఎలక్ట్రానిక్స్ లోపలైతే ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్. చూడండి అన్ని టీవీలు అయితే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నేనైతే కపిల్ అన్న దగ్గర అయితే మొబైల్ అయితే తీసుకున్నా. కపిల్ అన్న హాయ్ చెప్పన్న. కపిల్ అన్న దగ్గర అయితే లాస్ట్ సంక్రాంతికి అయితే నేనైతే ఇక్కడ తీసుకున్న మొబైల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సామ్సంగ్ బ్రాంచ్, ఇది కపిల్ అన్న దగ్గర అయితే వచ్చిన. ఇది వచ్చేమో సామ్సంగ్ గెలాక్సీ Z Fold 6 ఇది. అది వచ్చేమో సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. ఒకసారి సైడ్. ఇది వచ్చేసేమో Z Flip 6 ఇది. అయితే తమ్ముడు వచ్చేసేమో A55నో A35నో అని అంటాడు. కపిల్ అన్న అయితే మొబైల్ అయితే తీసుకొచ్చిండు ఫ్రెండ్. మొబైల్ అయితే ఇదే వచ్చేసి ఇప్పుడు అయితే మొబైల్ వచ్చింది, గెలాక్సీ A35 బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, బ్లాక్ A35 తీసుకుంటున్నాం. ఇప్పుడే ప్రాసెసింగ్ మొత్తం జరిగింది. ఒక 5,000-10,000 కట్టి ఈఎంఐలు అయితే మొబైల్ అయితే కొంటున్నాం ఫ్రెండ్స్. క్యాష్ కాదు ఇప్పుడు కొనేది, ఈఎంఐ. దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి సెకండ్ కలర్ అంటే నేవీ బ్లూ. బ్లాక్ బ్లూ అని చెప్పి ఆలోచించి కొందాం ఇప్పుడు మొబైల్. ఇప్పుడు నేను A35 మొబైల్ చూపించాను కదా, అది వచ్చేసేమో ఇదే మొబైల్ కనిపిస్తుంది కదా, ఇదే మొబైల్. ఇక్కడ యాపిల్ మొబైల్స్ అయితే ఉన్నాయి. iPhone 15 ఇది. iPhone 15 ఎంత ఉంది? 61,000 ఏమో కాస్ట్ ఉంది iPhone 15. iPhone 16 వచ్చేసేమో 70,900 ఏముంది. ఇది 15, ఇది వచ్చేసేమో 16.
ఇది వచ్చేసేమో iPhone 16 Plus, దీని కాస్ట్ వచ్చేసేమో 80,900 ఉంది. iPhone 16 Pro Max 1,34,900 ఉంది దీని కాస్ట్. ప్రస్తుతము ఇప్పుడున్న జనరేషన్లో అయితే 16 అయితే రన్ అవుతుంది. iPhone 16 Plus 16 Pro Max ఇది. మొబైల్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేమో బోర్డుకి సంబంధించిన స్పీకర్స్ ఉన్నాయి. ఫైనల్గా అయితే A35 5G మొబైల్ కాస్ట్ వచ్చేసేమో 25,200. అడాప్టర్ వచ్చేసి ఫ్రీ వచ్చింది. బ్లాక్ కలర్ అయితే కన్ఫర్మ్ అయింది. నేవీ బ్లూ బ్లాక్ ఉండే కదా, బ్లాక్ అయితే కన్ఫర్మ్ చేసినాం. ఇప్పుడు ఆ మొబైల్ అయితే ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. సాయి అనే అబ్బాయి మన ఊరు అతనే తమ్ముడు. ఇక్కడ వచ్చేసేమో సామ్సంగ్, సోనీ, LG పెద్ద పెద్ద బ్రాండెడ్ టీవీస్ అయితే ఉన్నాయి. కింద వచ్చేసేమో JBL స్పీకర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ JBL స్పీకర్స్. ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారు. పండగ కాబట్టి చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు, కొనడానికి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్లోనే మనకు వచ్చేసేమో ఐఫోన్ బ్రాంచ్ ఉంది ఇక్కడ ఎంట్రన్స్లో. ఇటు కూడా అన్ని టీవీలే. కింద వచ్చేసేమో ఇటు వచ్చేసి బోట్ కంపెనీకి సంబంధించిన స్పీకర్స్ ఉన్నాయి. ఇటు వచ్చేసేమో JBLకి సంబంధించిన స్పీకర్స్, JBL MI. ఎంట్రన్స్ అయితే ఇది. మన సామ్సంగ్ వచ్చేసేమో ఇక్కడైతే ఉంది. నేను ప్రతిసారి సామ్సంగ్ బ్రాండ్ మొబైల్స్ అయితే పర్చేస్ చేస్తాను కదా, ఇప్పుడు కూడా కపిల్ అన్న దగ్గరికి అయితే వచ్చా. ప్రాసెసింగ్ నడుస్తుంది ఇక్కడ. మనమైతే మొబైల్ కొందామని చెప్పి బజాజ్లో అయితే మొత్తం అయితే ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయ్యే టైంకి లాస్ట్కి అయితే తమ్ముడు వచ్చేసి ఫోన్ అయితే వద్దని చెప్పిండు. అది ఎందుకు ఏందనేది నేను నా వర్క్ అయిన తర్వాత అయితే చెప్తా. మనం మొన్న చూసింది సామ్సంగ్ ఫోనే కదా, అయితే నేను వాడేది కూడా సామ్సంగ్ ఫోనే. అయితే నా ఫోన్కి వచ్చేసేమో Type-C ప్లస్ 3.5 జాక్ అయితే మనకైతే ఉంటుంది. మనకి నార్మల్ 3.5 జాక్ అయితే దీనికైతే కనెక్ట్ అవ్వదు. అందుకనే బస్ స్టాండ్ దగ్గర ఉన్న సామ్సంగ్ స్టోర్కి అయితే వచ్చా. నేను కొన్న మొబైల్ వచ్చేసేమో సామ్సంగే, అది వచ్చేసేమో బజాజ్లో కొన్నా. అక్కడ వచ్చేసేమో 3.5 జాక్స్ అంటే అక్కడ దొరకమని చెప్పి అక్కడ నుంచి మేము డైరెక్ట్గా మళ్ళీ నేను బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాను. నేను బస్ స్టాండ్ సర్కిల్లో ఉన్నా. ఇక్కడ వచ్చేసి బండి పార్కింగ్ చేసేసి స్టోర్కి అయితే వెళ్తాను. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ ఏమి ఉంటుంది మనకి. అలాగే చూస్తూ ఉండండి. అసలు ఫోన్ ఎందుకు కొనలే ఏందనేది నేనైతే వెళ్ళేదారిలో అయితే చెప్తా గైస్. బైక్ వచ్చేసేమో బస్ స్టాండ్లో అయితే పార్కింగ్ చేసేసాం. మనకు కనిపిస్తుంది కదా మధువన్ హోటల్, ఇదే వచ్చేసి బస్ స్టాండ్. బస్ అయితే అడ్డం ఉంది మన కొత్తగూడెం బస్ స్టాండ్. అక్కడ సామ్సంగ్ గెలాక్సీ అని కనిపిస్తుంది కదా, అది వచ్చేసి స్టోరు, సపరేట్ స్టోర్ ఇది సామ్సంగ్ గెలాక్సీ. ఒకసారి ఈ స్టోర్లో కూడా నేనైతే మొబైల్ కొన్నా. సామ్సంగ్ గెలాక్సీ J2 కొన్నా. ఇదే కనిపించేది బస్ స్టాండ్, కొత్తగూడెం బస్ స్టాండ్. మనం ఈ సందులో నుంచి సామ్సంగ్ స్టోర్కి అయితే వెళ్దాం. నేను ఫ్రంట్ నుంచి రాలే, బస్ స్టాండ్లో బైక్ పార్కింగ్ చేశా కదా, అందుకనే ఇటు బస్ స్టాండ్ లోపల నుంచి అయితే వెళ్తాను. సామ్సంగ్ స్టోర్కి అయితే వచ్చేసి లోపలికి వెళ్తాను, కనుక్కోవాలి ఉందో లేదో జాక్. ఇప్పుడు కూడా మనం అయితే బిస్కెట్ అయ్యాము. ఒక కనెక్టర్ కూడా లేదంట. ఇవాళ మనం ముట్టుకున్న పనులు ఏవైతే సక్సెస్ అయితే అవ్వాలి. అక్కడ ఫోన్ కూడా బిస్కెట్ అయ్యింది, ఇప్పుడు కనెక్టర్ కూడా బిస్కెట్ అయ్యింది. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతాము. మేబీ ఆ ఫోను తమ్ముడు కొనే ఫోన్ కన్ఫర్మ్ అయ్యి ఉంటే నేను కూడా ఇంకో ఫోన్ తీసుకుందాం అనుకున్నాం. ఆల్రెడీ మీకు చూపించాను కదా ఈ వీడియోలో. లాస్ట్కి ఈ రోజుకి అయితే అన్ని పనులు అయితే బిస్కెట్ అయినాయి. ఓకే, అలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇదే వచ్చేసి సామ్సంగ్ స్టోర్. ఇది మన బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది. ఇక్కడ మధువన్ హోటల్ పక్కన మన అండర్ బ్రిడ్జ్ దగ్గర. మనకి పొద్దున్న నుంచి మనం ముట్టుకున్న పనులు ఏవైతే కంప్లీట్ అవ్వలేదు కదా, తిరిగి హెడ్డేక్ వస్తుందని చెప్పి మన కొత్తగూడెం మధువన్ల దగ్గర అయితే మేమైతే చాయ్ అయితే తాగుతున్నాము. ప్రస్తుతం నేను ఫ్రెండ్ గారు ఇద్దరం అయితే ఉన్నాం. బాబాయ్ వాళ్ళు, తమ్ముడు వాళ్ళైతే వెళ్ళిపోయారు. నేను కనెక్టర్ కొందామని చెప్పి అనుకున్నా కదా, ఈ గ్యాప్లో వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వచ్చేసేమో మన మధువన్లో చాయ్ అయితే తాగుతున్నా. ఇక్కడ చాయ్ అయితే బాగుంటుంది. మళ్ళీ రిటర్న్ మన బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇది వచ్చేసి బస్ స్టాండ్ ఎంట్రన్స్. ముందే అయితే పార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ నుంచి బైక్ తీసుకొని రిటర్న్ గోయింగ్ టు హోమ్. మనకు వచ్చేసి కొత్తగూడెం బస్ స్టాండ్తో చాలా అటాచ్మెంట్ ఉంది. ఎందుకంటే దగ్గర ITI, ఇంటరు, డిగ్రీ ఇదే బస్ స్టాండ్ నుంచి నేనైతే ట్రావెలింగ్ చేశా. మా ఊరు నుంచి సుజాత్ నగర్ నుంచి కొత్తగూడెం నుంచి పాలవంచ దగ్గర 6 years బస్ స్టాండ్ బాగా ఎంజాయ్ చేసాం. నేను ఆ టైంలో కాలేజ్ చేసే టైంలో దగ్గర 2016 నుంచి 2022 వరకు 6-7 years, 6.5 years అనుకోండి. అందుకనే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసరికి ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. వెళ్ళేదారిలో మనకి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ దగ్గర లిటిల్ బర్డ్స్ స్కూల్ అని ఉంటుంది. అక్కడ పానీపూరి బాగుంటుంది. ఇప్పుడైతే లిటిల్ బర్డ్స్ స్కూల్ ఆపోజిట్లో పానీపూరి బండి ఉంటుంది. ఇక్కడ పానీపూరి చాలా స్పెషల్. కొత్తగూడెం మొత్తం ఇక్కడైతే పానీపూరి తినడానికి అయితే వస్తారు. అన్న వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. టైం ఎగ్జాక్ట్ ఎంత అవుతుందంటే చూడండి, టైము 3:15 అవుతుంది. ఇప్పుడైతే వాళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారు. ఒక 5 minutes అని చెప్పారు, అందుకని నుంచున్నాము కదా. ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అవుతున్నాము. అక్కడ పానీపూరి అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మన కొత్తగూడెంలో ఆల్మోస్ట్ అందరూ అయితే ఆడైతే వస్తారు. దగ్గర నేను ఒక 6-7 years నుంచి నేనైతే అక్కడైతే పానీపూరి తింటా. ఈవినింగ్ టైం నేను కాలేజ్ వచ్చిన తర్వాత జస్ట్ ఇప్పుడైతే ఇంటికైతే వచ్చాను.
అక్కడ నేను అసలు మొబైల్ ఫోన్ ఎందుకు కొనలేదంటే ప్రాసెసింగ్ అంతా మొత్తం అయితే జరుగుతూ ఉంది. ఆల్రెడీ మీరైతే వీడియోలో అయితే చూశారు కదా, జరుగుతూ ఉంది. తమ్ముడు కోసం అని చెప్పి ఒక ఫోన్ అయితే ప్రాసెసింగ్ అయితే చేపిస్తాను. నా ఫోన్ కూడా నేను సెలెక్ట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను, 2 ఫోన్లు అని చెప్పి. ఒక ఫోన్ వచ్చేసి దగ్గర మాకు డిస్కౌంట్లు, షోరూమ్ డిస్కౌంట్, పండగ డిస్కౌంట్లు అన్నీ తీసుకొని మాకు 25,200 ఏమో పడ్డది. ఒక అడాప్టర్ అయితే ఫ్రీగా ఇస్తా అని చెప్పిండు కపిల్ అన్న. అయితే జరుగుతూ ఉంది. లాస్ట్కి తమ్ముడు ఏమని చేసిందంటే, అన్నయ్య నాకు ఫోన్ వద్దు, పాత ఫోన్ యూజ్ చేసుకుంటాను, బాబాయ్ దగ్గర ఫోన్ యూజ్ చేసుకుంటా అంటే సరే అని చెప్పి వచ్చేసాము. అది ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే తెలుసు కదా, లాస్ట్కి వాడి మనసుకి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ నేనైతే ఫోన్ కొన్నాను అని చెప్పేసిండు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. నాకైతే కొంచెం బాధగా అనిపించింది, ఎందుకంటే వాడు కొంటా అని చెప్పి వాడైతే కొనలే. నేను కూడా కొందాం అనుకున్న వాడుకుంటే నాది కూడా బిస్కెట్ అయింది. ప్లస్ నేను కనెక్టర్ అని చెప్పిన కదా, టైప్ C to 3.5mm జాక్ కనెక్టరు, అది కూడా ఎందుకు కొందాం అనుకుంటే నేను ఒక మైక్ అయితే కొన్నాను. ఆ మైక్కి మనకి టైప్ C కదా, అది వచ్చేసేమో 3.5 జాకు, అది డైరెక్ట్గా మన ఫోన్కి అయితే కనెక్ట్ అవ్వదు. అది టైప్ C to 3.5mm జాక్ ఇంత ఉంటుంది. ఇది మనకి సామ్సంగ్ S23 ఇది కొందామని చెప్పి మనకి షోరూమ్లో అయితే పోతే మన కొత్తగూడెంలో అయితే ఎక్కడా దొరకలే. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. బుక్ చేస్తే అది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఒక 1 week 10 daysలో మనకి ఇంటికి అయితే వస్తుందంట. మన కొత్తగూడెంలో దగ్గర సామ్సంగ్ స్టోర్స్ అన్నీ అయితే నేను తిరిగాను, మనకైతే దొరకలే. దానికోసం అని చెప్పి నేనైతే ఇవాళ అది కూడా కొందాం అనుకున్నా, అది కూడా మనకైతే దొరకలే. ఫోన్ కొనలే, కనెక్టర్ కూడా కొనలే, ఇంటికి అయితే వచ్చేసాను. ఒకసారి అయితే నేను బోయా బై MM1 మైక్ కొన్నా అన్నా కదా, అది మీకు అయితే చూపిస్తాను. బోయా బై MM1 మైక్, ఇది వచ్చేసేమో మనకి ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, DSLR కెమెరా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదే వచ్చేసి మన మైక్. మనకు వచ్చేసేమో మైక్ దగ్గర మనకి ఒక 3 inches ఉంటుంది. ఇది వచ్చేసేసి మైక్. ప్లస్ దానికి వచ్చేసేమో పైన మనకి విండ్ షీల్డ్, మన బండ్ల మీద పోయేటప్పుడు ప్లస్ మనం ఏమైనా నుంచొని రికార్డింగ్ చేసేటప్పుడు విండ్ షీల్డ్ అనేది మనకి గాలి వస్తూ ఉంటుంది కదా, ఆ గాలి పోవడానికి ఇది ఒక మంచి స్పాంజ్ ఒకటైతే ఇచ్చారు, స్పాంజ్ లెక్క. అది వచ్చేసి డైరెక్ట్ మైక్ అయితే కనెక్టింగ్ అయితే చేయాలి. అది వచ్చేసేమో 3.5 జాక్ కనెక్ట్ చేసి డైరెక్ట్ మైక్కి కింద వెనక బ్యాక్ సైడ్ ఒకటి ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి దీనికి డైరెక్ట్ పెట్టేస్తే మనకి డైరెక్ట్గా అయితే ఫోన్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మనకి పైన మనకి హోల్డర్ ఉంటుంది కదా, హోల్డర్కి పెట్టుకుని ఇది వచ్చేసి రొటేట్ చేసి మనకి హోల్డర్కి అయితే పైన అయితే పెట్టుకోవాలి. ఒక క్లిప్ అయితే వచ్చింది, మళ్ళీ ఇన్స్ట్రక్షన్ కవర్ అయితే ఒకటి వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటారా? నచ్చదే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి, తప్పకుండా కామెంట్ చేయండి. రేపు నుంచి మన వీడియోలు వచ్చేసి ఈ మైక్తో అయితే మనమైతే రికార్డింగ్ చేస్తాము. ఈ వీడియోతో రికార్డింగ్ చేసే వీడియో అయితే ఎలా ఉందనేది మీరు తప్పకుండా నెక్స్ట్ వీడియోకి అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను ఆ మైక్తో ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వలే. నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంది ఏందనేది వాయిస్ మీరైతే వింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ బై. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి 5 అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, నాకైతే సపోర్ట్గా అయితే ఉంటుంది. అలాగే తప్పకుండా లైక్ చేయండి, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లే. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్, బాయ్.